కాలంలో వారు ఆ నక్షత్రాన్ని చూచి ఆనందభరితులయ్యారట. ఆమె వాస్తవానికి ఆ ఆనందపడిన వ్యక్తులు ఎవరు అంటే జ్ఞానులండి. చెప్పండి, బాగా చెప్తలేరు, జ్ఞానంగా చెప్పాలా. హల్లెలూయా. చూడండి, రెండో అధ్యాయం మొదటి వచనంలో, రాజైన హేరోదు దినముల యందు యేసు పుట్టిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించ వచ్చితిమి. ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత ఒక నక్షత్రం పుట్టిందంట. వాస్తవానికి నక్షత్రమును చూచితిమి. స్తోత్రం చెప్పండి. చూడండి, ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించుట కంటే ఆరాధించుటకు వచ్చితిమి. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, నక్షత్రం కొరకు ఈ అధ్యాయములో కొన్ని మాటలు ఉంటాయి. వారు ఆ నక్షత్రమును చూచి ఆయనను సేవించారు. రెండోది, వారు ఆయన నక్షత్రమును చూచి ఆనందించారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశమును వారు చూచిన నక్షత్రం శిశువు ఉండిన చోటు మీదుగా నిలిచే వరకు వారిని నడిపించదు. ఒకటి, నక్షత్రానికి మూడు ప్రాధాన్యతలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, అది ఆయన నక్షత్రము. చెప్పండి ఏంటి? చెప్పు. నక్షత్రం ఆయనది. రెండోది, ఆయన నక్షత్రం ఏం చేస్తుంది? నక్షత్రం చేసే పని ఏంటంటే ఆయనను చూపించుటకు వారు ముందు నడిచింది. మూడోది ఏంటో తెలుసా? వారు ఆ నక్షత్రమును చూచి ఆనందపడేటట్టుగా నక్షత్రం ఉందంట. ఆమేం చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 సంగతులు ఈ రాత్రి కొన్ని మాటలు చెప్పుకుందాం. ఆమె ఒకటి, ఆయన నక్షత్రం. ఇప్పుడు ఆయన నక్షత్రం ఎవరు అంటే మనం అందరం ఆయన నక్షత్రాలమే. అట్లా ఏదేం కాదు, అందుకే ఇటు వచ్చామన్నాను. హల్లెలూయా. మనం ఎవరు? ఆయన. ఇంకోటి చెప్పనా, సేవకుడు కూడా ఆయన నక్షత్రం. ఇప్పుడు ఆయన నక్షత్రం. మొదటిగా మనం ఆయన ప్రజలముగా ఉండాలి, ఆయన సొత్తుగా ఉండాలి, ఆయన బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, ఆని చిత్తాన్ని నెరవేర్చువారు, మీలో వాని బేజముందే అంటాడు పౌలయ్య. అంటే యేసయ్య చేతిలో లేని వారు ఉన్నారు, యేసయ్య చిత్తంలో లేని వారు ఉన్నారు, యేసయ్య ఆలోచనలో. అంటే నువ్వు ఆయన నడిపింపు, ఆయన చిత్తం, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశాల నుంచి తప్పిపోయి ఉండుంటావు. ఒకవేళ నువ్వు అలా తప్పిపోయావనుకు నువ్వు ఆయన నక్షత్రాన్ని అవ్వలేవు. నువ్వు అలా తప్పిపోతే ఆయన బిడ్డవు అవ్వలేవు. మొదటిగా మనం ఇంకోటి చెప్తాను, స్తోత్రం చెప్పాలి. మనం ఆయన పిల్లలం అనుకో, ఏమండి, ఆయనలా నడుచుకుంటాం. కొంతమంది ప్రార్థనకు వస్తారు కానండి, వారు మాటలు సరిగా ఉండవు, ప్రవర్తన సరిగా ఉండదు, వారి ఆలోచనలు సరిగా ఉండవు, వారి వ్యక్తిత్వం సరిగా ఉండదు. కారణం ఏంటి? ఇప్పుడు నువ్వు యేసయ్య బిడ్డవే, నువ్వు యేసయ్య ఉద్దేశంలో నుంచి వచ్చినటువంటి బిడ్డవే, యేసయ్య చిత్త ప్రకారం రక్షించబడిన బిడ్డవే, యేసు నామాన్ని ఒప్పుకుని మహిమకరంగా బ్రతకాల వచ్చిన బిడ్డవే. కానీ నువ్వు ఆయన నక్షత్రానివి, ఆయన బిడ్డవే. కానీ ఆయన కృప నీలో పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. దేవుని స్తోత్రం. ఏంటంటే ఆయన్నే
కొంతమంది అండి సంఘాన్ని చెడగొట్టి దరిద్రపు గుంపు ఉంటుంది. దేని చెడగొట్టే గుంపు? పైపెచ్చాల పాస్టర్ గారి దగ్గర చాలా నమ్మకస్తులుగా నటిస్తారు, యథార్థవంతులుగా నటిస్తారు. కానీ ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి. నేను చెప్పనా, మనకి ఎప్పుడు 2 నాలుకలు ఉండకూడదు. అంటలేదు ఆమేనని. మనకి ఎప్పుడు ఎన్ని నాలుకలు ఉండకూడదు? ద్వంద్వ నాలుక ఉండకూడదు. ఒకసారి యాకోబు పత్రిక చదవండి. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం అండి. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, 8, 9, 10. అదే చదవండి అయ్యా, చదవండి. ఏ నరుడు నాలుకను సాధువ చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. చూడండి, దేంతో నిండింది? బాగా చెప్పండి రా. చూడండి, నాలుకలో విషం ఉందంట. దేవుని స్తోత్రం. వాస్తవానికి నీ నోరు వ్యర్థమైన మాటలను వచ్చిస్తేనండి నీ మీద ఉన్న దేవుని కృప పోతే. అర్థమవుతుందా? హాము, యాఫేత్ అని 3 ఉన్నారు. వీళ్ళు ఎవరంటే నోవాహు యొక్క 3 కొడుకులు. అందులో ఒకడు హాము అనేవాడు. తండ్రి ద్రాక్షరసం తాగి మత్తుడై ఉంటే బట్టలన్నీ లేక మొలతో కూడా మొత్తం వితౌట్ డ్రెస్తో ఉంటే ఈ సంగతి వెళ్ళి అందరికీ చెప్పాడంట. తండ్రి లేవగానే ఆ చూసిన వాళ్ళందరూ, అయ్యా నీ దిశమలను, నీ పరిస్థితిని అందరికీ చెప్పాడెత్తును అంటే, అప్పుడు తండ్రి మాట్లాడుతూ ఏమంటాడంటే, హాము శపించబడును గాక అంటాడు. వాడు దాసుడవును గాక. ఇంతకీ ఎందుకు ఆ శాపాన్ని హాము పొందుకున్నాడా? షేమును హామును సంథింగ్ నాకు గుర్తొచ్చింది చెప్తున్నా. అంటే తాను చూసింది నోటుతో ఇతరులకు చెప్పటం. నేను చెప్పనా, పరిచర్య కోసం చెడ్డ మాట్లాడినా, సంఘములో ఉన్న బిడ్డల కోసం చెడ్డ మాట్లాడినా, వింటున్నారా? యేసయ్య కోసం చెడ్డ మాట్లాడినా, వాక్యం కోసం చెడ్డ మాట్లాడినా, నీ జీవితంలో చాలా నష్టాలు వచ్చేస్తాయి. అది యథార్థం. నేను వ్యక్తిగతంగా అనుభవించి మీకు చెప్తున్నా. హల్లెలూయా. నేను అంటాను, బిడ్డలారు, నువ్వు ఆయన నక్షత్రము అయితే నీ నోటులో విషపూరితమైన మాటలు రాకూడదు. వస్తే నువ్వు ఆయన బిడ్డవు కాదు. ఆయన బిడ్డలకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి. ఆయన బిడ్డలకి కొన్ని గుణాలు ఉంటాయండి. ఆయన బిడ్డలకి కొన్ని, దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారమైన కొన్ని క్రమాలు ఉంటాయి ఆయన పిల్లలకి. ఇప్పుడు యేసు ప్రభువును గుర్తుపట్టడానికి సూచన అడిగినట్లుగానే ఆయన పిల్లలను గుర్తుపట్టడానికి కూడా కొన్ని క్వాలిటీలు ఉంటాయి. నువ్వు ఆయన నక్షత్రం అని నేను అనేది ఏంటంటే, నువ్వు ఆయన బిడ్డగా, ఆయన నక్షత్రంగా బ్రతకాల. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయన బిడ్డవనుకో, ఆయన చిత్త ప్రకారం ఉన్న బిడ్డవనుకో, నీ నాలుకలో విషం ఉండదు, హృదయములో విషం ఉండదు, మైండ్లో విషం ఉండదు. మా బిడ్డలు వచ్చి దులుపు గెలుపులా ఉండకూడదు. మనం కొన్ని విషయాల్లో ఉండాలి. కొన్నిసార్లు చెప్తాడు, ప్రత్యక్షపు గుడారములో బిడ్డలారా దీపవృక్షం ఉంటుంది పరిశుద్ధ స్థలములో. ఈ దీపవృక్షానికి మధ్యలో ఒక యాకాండం ఉంటుంది. చుట్టూ ఇటు 6, ఇటు 3 ప్రదీపాలు ఉంటాయి. ఈ మధ్యలో యాకాండంతో ఈ 6 ప్రదీపాలు కూడా మధ్యలో యాకాండంతో సమానంగా ఉండాలి. అంటే ఏంటి? బైబిల్ అంటది ఎఫెసీలో
క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత లోనికి మీరు రావాలి. అలాంటి పురుషులముగా, అలాంటి బిడ్డలుగా మనం తయారవ్వాలి. అంటే మనం సంపూర్ణులు అవ్వాలి. మనం సంపూర్ణులని క్రీస్తు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి మనం ఏమవ్వాలి? నువ్వు ఆయన బిడ్డవైతే ఆత్మీయతలో ఎదగడం కోసం ఇష్టపడతావు. నువ్వు ఆయన బిడ్డవనుకో భక్తిలో ఎదగటం కోసం ఇష్టపడతావు. నువ్వు ఆయన బిడ్డవనుకో విశ్వాసంలో ఎదగటం కోసం ఇష్టపడతావు. నువ్వు ఆయన బిడ్డవనుకో క్రీస్తు వలె మారటం కోసం ఇష్టపడతావు. నువ్వు ఆయన బిడ్డవనుకో యేసయ్య ప్రభావం నీలో పనిచేసేలాగా మారిపోతావు. దేవుని స్తోత్రం. దైవజనుడు వచ్చా ఏంటరా ఇంకెలా అయిపోయా, ఇంటికి వచ్చిన పరిచయం అనేలాగా ఆ స్థాయికి మనం ఉండకూడదు. నాకు తమ్ముడేం చెప్పలేదు, నేను దారిలో నుంచి అన్నాను, అయ్యారు ప్రసంగం ఏమో లేదు, దేవుడు ఏమీ లేదు, నో చేతులు దులుపుకున్నా. ఎక్కడికన్నా వస్తే దేవుడు ముందు దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు, దాన్ని మీకు చెప్తా ఉన్నా. నేను అంటాను, నువ్వు ఆయన నక్షత్రము అంటలేదు మీరు, చెప్పండి, నేను ఆయన నక్షత్రాన్ని. ఒకసారి ప్రకటన గ్రంథము నానా కొన్ని నేను విన్నాయి, కొన్ని నాకు దేవుడిచ్చిని చెప్తున్నానండి. ఇది పూర్తిగా నా ప్రత్యక్షతలు ఏం కాదు. 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగ రాయుము. చూడండి, నక్షత్రములు ఎక్కడున్నాయట? అది ఎక్కడున్నా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? 2వ అధ్యాయము నానా 2వ అధ్యాయము 2వ వచనం ఏమన్నాడు? అది కాదు, మత్తయి 2:2 ఏమన్నాడు? మేము ఆయన నక్షత్రములు చూచితిమి అన్నాడు. ఇప్పుడు బాగా వినండి, ప్రకటన గ్రంథం 2:2 ఏమంటున్నాడు? ఇది 2:2, అది 2:2. ఏమంటున్నాడు? ఆయన నక్షత్రం అంటే ఎక్కడుంది? కుడి చేతి. నీదు కుడి చేతిలో వెలుగుతా నిత్యము తారగా, నీది సన్నిధిలో. హల్లెలూయా. ఇప్పుడు మనము కుడి చేతి నక్షత్రాలుగా ఉండాలి. ఎవరు కుడి చెయ్యే? అసలు కుడి చేతిలో ఏముందంటే, నీ కుడి చేతిలో నిత్య సుఖములు. గట్టిగానండి, హల్లెలూయా. ఏముందంటే ఆయన కుడి చేతిలో ఏముంది? సుఖములు, దీవెన, ఆశీర్వాదం, మహిమ, కృప. నువ్వు కుడి చేతిలో ఉండాలి. నువ్వు ఆయన నక్షత్రానివి, నీవు ఆయన కుడి హస్తాలలో ఉండాలి. ఆమె చెప్పండి. ఆయన కుడి హస్తములో ఉంటే బిడ్డ, నేను అంటాను, నీకు కాపుదల, భద్రత, ఆశీర్వాదం, మహిమ, కృప, దైవ సంబంధమైన జీవం మనలోనికి ప్రవేశిస్తాది. దేవునికి స్తోత్రం. మొదటిగా మనము ఆయన నక్షత్రము అయితే నోటులో విషం, మైండ్లో విషం, హృదయంలో విషం ఉండదు. విషం నువ్వు ఆయన కుడి చేతులు ఉంటే, నువ్వు ఆయన బిడ్డవైతే. నేను అన్నాను, మా తమ్ముడు కనిపెట్టేస్తాడు అలాంటి ఎక్కట్లు, నేను కనిపెట్టేస్తాను. ఇలా బయటికి వెళ్ళాక వేరే ఉంటుంది కథ. దమ్మిడి ప్రార్థన గ్రంథాన్ని మాటలు వింటున్నావంటే నీ అంత అజ్ఞానుడు ఎవడని ఉన్నాడా? ప్రతిరోజు మీరు ప్రార్థనకు వస్తున్నారండి, వారానికి ఒకసారి, ఈదులో ఒకసారి కూటమిట్టిన ఆవిడ వచ్చి పాటర్ గారు ఎలాగంట అని అన్నదనుకో, నువ్వు వింటే అసలు నిన్ను ఏమంటారు సార్? చెప్పరా తల్లిగా. దేవుని స్తోత్రం. విషముతో నిండిన మాటలు మాట్లాడకూడదు. పౌలు అంటాడు, ఎంబరే నన్ను అంగీకరించట్లేదు, పైపెచ్చు వారు నా కొరకు వదరబోటు మాటలు మాట్లాడుతున్నారు. తిమోతితో చెప్తాడు పౌలయ్య, నానా తిమోతి, ఎలా ఉంది పరిస్థితి? ఎందుకు నేను చెప్పనా?
దైవజనుడి దగ్గర తెరవబడిన మనసు లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలైనా నీ జీవితం బాగుపడతావు. దైవజనుడి దగ్గర తెరవబడిన మనస్సు. నేను మాట చెప్పనా, మోషేకి మిరియం ఏమవుదురా నానా, అక్క, సిస్టర్, ఆవిడే పెద్దదే. తను ఒక మ్యారేజ్ చేసుకున్నాడు ఒక ఆమెని. ఏమండి, చేసుకుంటే ఆ చిన్న కారణాన్ని బట్టి మిరియం ఈ మోషే మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే యేసుప్రభు ఊరుకున్నాడా? సొంత అక్కనే ఊరుకోలేనోడు, సొంత అక్క అంటేనే పడలేదు కదా యేసయ్య. నన్ను ఎవరు పెట్టుకున్నారు పనిలోకి? తమ్ముడిని ఎవరు పెట్టుకున్నారు పనిలోకి? నిన్ను ఎవరు పెట్టుకున్నారు పనిలోకి? మరి నిన్ను అన్నవాళ్ళు ఊరుకుంటాడా? నీ మీద వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఊరుకుంటాడా? నువ్వు యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే, నువ్వెన్నో కరాలేసి వేసేసి ఆవిడెలగన్నది ఎవడెలగన్నది నువ్వు నెట్ రోడ్డు మీదకి వెళ్ళి అదే బిందు తల్లేసేసి ఆవిడ కొట్టేసి ఈవిని కొట్టేసి ఆవిడేదో నన్ను అందంటే అదే దేవుని స్తోత్రం. అక్కడ చెడి వనమంతా చెడిందట. చిన్న సుక్క అన్ని లీటర్ల పాల్లో ఏం చేసిందంట చెప్పరా? అంతేనా? నువ్వు చిన్న మాట ఏంటండి బాబా, అత్తగారు భోజనాలు ఇచ్చినప్పుడు అండి తోక ఎందుకు వేయాలండి నాకు? తోక అత్తగారు ఏమో తయారు చేశారు తోకలో ఏకలో, మాకేం తెలిసి వచ్చాయి అన్నీ. స్తోత్రం చెప్పరా? ఆ చిన్న మాటను బట్టి నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ విశ్వాసం ఏమవుద్ది? ఇప్పుడు సాగర్ బాబు నా దగ్గరకు వచ్చి అయ్యగారే తిమోతి మంచోడు కాదండి అంటే, తిమోతి ఎంత బలంగా వాడబడ్డా అతగాడు చెప్పిన చిన్న మాటను బట్టి నాకు అతని మీద మంచి ఒపీనియన్ వస్తుందా? ఎరా మీరు మాట్లాడతలేదు, మొత్తానికి బిగిసిపోయారేసి రక్తమేసి ఆమె చెప్తలేదు. రక్ష అనేది ఏంటంటే, ఇప్పుడు సాగరం యేసై కొడుకే, దానియేలు యేసై కొడుకే, తిమోతి యేసై కొడుకే, ముగ్గురు యేసై కొడుకులమే. ముగ్గురి మీద ఒకటి చెప్పుకుంటే నీ తండ్రి ఎలా సగిస్తాడో? నువ్వు తండ్రివే కదా, నీ బిడ్డలు ఒకరినొకరు కుట్లాడుకుంటే ఏం చేద్దరే? తప్పు అన్నయ్య, తప్పు అక్క, దేవుడు ఎలాగా యాక్సెప్ట్ చేస్తాడు? మనము నేరుగా సేవకుడు. ఏదన్నా చిన్నది జరిగిందనుకో, బావానండి చిన్నది జరిగిందనుకో, మాకు కంటులారా, నేను ఈ సంగతిని మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? శత్రువైన సాతాను చెలరేగుతారు. ఈరోజు సౌండ్ పెట్టలేకపోయారు. ఎందుకని? అసలు మీరు నిజంగానే సౌండ్ పొల్యూషన్ కొరకు ఎవరైనా ఆటంకం పెడితే మీకు సంఘం మీద ప్రేమ ఉంటే నిలబడిపోతారు. హల్లెలూయా. ఒకసారి కర్రలెట్టుకు వచ్చారు నన్ను కొడతాకి, గొట్టాలు పెట్టాను, కర్రలు పెట్టుకొచ్చారు కొడతాకి. నేను ఒకటే, ప్రభా నేను నీ బిడ్డని, హల్లెలూయా, నా మీద ఎవడని చెయ్యాలంటే ముందు నీ పర్మిషన్ లేకుండా నన్ను ఎవడేం చేయలేదు. నువ్వు కూడా గుర్తుపెట్టుకో తమ్ముడా, యేసుప్రభు పర్మిషన్ లేకుండా ఎవ్వడు నీ తల మీద ఇంటికి పీకలేడు. తీసుకో, అసలు ఎవ్వడేం చేయలేడు. యేసుప్రభు ఉన్నాడు నీ పక్షాన్ని. ఇంకోటి చెప్పనా, దైవజనుడు పక్షాన్ని యేసుప్రభు లేకపోతే ఈ పాటికి ఇక్కడ నిలవలేకపోతుడు. ఇంకోటి చెప్తున్నా నీకు, ఇంకోటి ప్రాఫెసికల్ వర్డ్ ఇది. నిజంగానే దేవుడు కనుక నిన్ను ఇక్కడికి సేవ చేయకూడదంటే నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ ఉండవు. ఇది దైవ చిత్తము. నీ అవసరత ఎక్కడ ఉంది? నేను చెప్తున్నాను, ప్రవచిస్తా. దేవుడు కొత్త వ్యక్తులను ఆయా ప్రాంతాల నుంచి నీ దగ్గరికి, నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. ఇంకోటి చెప్తున్నాను, ప్రతి శుక్రవారం ఒక బలమైన హీలింగ్ సెంటర్ దేవునికి ఇస్తున్నాడు. ప్రతి శుక్రవారం పగలో చాలా ప్రాంతాల నుంచి ప్రజలు వ్యాధుల నుంచి, దురాత్మల నుంచి, దయ్యాల నుంచి, బంధకాల నుంచి విడుదల పొందడానికి, ఆరోగ్యం పొందడానికి, నెమ్మది పొందడానికి నీ దగ్గరకు వస్తారు. అది 2026 సంవత్సరంలో ఖచ్చితంగా ఈ ప్రాఫెసీ నీ జీవితంలో నెరవేరుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బాగా చెప్పాలి. నేను అంటాను, నువ్వు ఆయన బిడ్డవైతే ఆయన నేను చెప్పనా, మనం ఆయన పిల్లలం కాబట్టి
ఆయన సమూహాన్ని ప్రేమించటం నేర్చుకోవాలి. ఆయన సమూహం ఎవరు? సంఘంలో నాన్న ఉన్నాడు, అమ్ముంది. మనం అందరం ఏంటి? ఎరా, నువ్వు ఏ కులమోడు కాదు, ఏ మతం కాదు, నీది యేసు రక్తములో కడగబడ్డాం కాబట్టి మనం అందరం ఎవరు? ఒకటే, ఒక తల్లి బిడ్డలమే, ఒక తండ్రి పిల్లలమే. మా వ్యత్యాసం వచ్చిందంటే నువ్వు క్రీస్తు బిడ్డవు కదా, ఆయన నక్షత్రాను కాదు. హలో, నువ్వు ఆయన నక్షత్రము అయితే, ఆయన కుడి చేతిలో ఉన్న బిడ్డవైతే నీకు వ్యత్యాసాలు, తారతమ్యాలు, చిన్న పెద్ద, ఏమంటే బాధ, ఇలాంటివి రావు. వస్తే మనసులో పెట్టుకుని ఉండవు. మీరందరూ పెద్దోళ్ళండి. నానా తిమోతి, మొన్న అలా చేశావు కదా, అది అలా చేస్తే బాగుండేనేమో, ఈసారి నుంచి మనం అలా చేద్దాం అని నిలబడాల. ఏంటి, ఏం చేసావు? మరి నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి, అత్తగారి తానలో నువ్వు చెయ్యి. చాలా నేను చెప్పేది ఏంటంటే, సేవకుడిగా, మీ ఆత్మీయ తండ్రి నాయకుడిగా ఒకటే, మనలో ఏముండకూడదంట, మనసులో తేటగా ఉండాలి. భూమి మీద మనం ఏం పట్టిపోతాం తల్లిగా? ఏం పట్టిపోతారా? తమ్ముడు ఉన్నాడు, నేను చెప్పనా, ఇక ఆ భావన రావాలి. ఆ భావన రాకపోతే వాక్యం పనిచేయదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మందు పని చేద్దా అంటావా? దగ్గరికి పని చేద్దా? అబ్బాయ్, ఏ కొట్లో నుంచి తెచ్చా? మా అమ్మ ఉందండి, షుగర్ బిళ్ళలు తెమ్మంటుంది నన్ను అప్పుడప్పుడు. దానికి తెలుసండి ఏ అట్టలు వేసుకుంటుందో, పేర్లు తెలవదు కానీ అట్ట మారికి వేసుకోదు. నువ్వు ₹1,00,000 ఎట్టితే అట్ట మారిందా? రెగ్యులర్ గా దానికి ఏ అట్టో ఆట గుర్తుంటుందో, ఈ కలర్ ఇది, ఈ కలర్ ఇది. బిళ్ళ తీసిందనుకో, ఆ బిళ్ళ కలర్ మారిన ఇంకా అది వేసుకోదు. నువ్వు ఎక్కడ తెచ్చావు అంటది, ఫలానా చోట తెచ్చానంటే, చిచ్చి అక్కడ నుంచి తెచ్చావు, అక్కడ తేవాల అని ₹1000 అన్న దాన్ని తీసి చెత్తకుండీలాడద్దు. దేవుని స్తోత్రం. నేను ఇంటికి చెప్తున్నా నీ గొడవ అంటే, మన హృదయాలలో భేదాలు, కోపాలు, ద్వేషాలు ఎరా ఉండొచ్చా? మనం ఎవరి పిల్లలోనా? మన ఎవరు సొత్తురా? భీములు వదిలేసుకున్నాడు, ఎక్కడికి వచ్చాడు, యవన జీవితాన్ని వదిలేసుకున్నాడు. నేను చెప్పనా, యేసయ్య అండి మహామహిమను వదిలి లోకానికి వచ్చేయాడంట. అలాగే తను ఎన్నో త్యాగాలు చేసి, వింటున్నారా, దేవుని సేవ చేద్దాం, సహకరించండి. అయ్యా ఇలా చేద్దామయ్యా, ఎప్పుడన్నా కాదన్నాడా? లేదు కదా నాన్న, ఇప్పుడు కాదనుకో. నేను చెప్పనా, సంఘ ఆలోచన కూడా మనకు అవసరం. హల్లెలూయా. దైవజనుడు ఆలోచన ఎంత అవసరం, సంఘ ఆలోచన కూడా. నాన్న ఇలా చేద్దాం అంటే, ఇంకో చెప్పనా, దైవజనుడు నడిపింపుకి వ్యతిరేకమైన ఆలోచనలు రాకూడదు. ఇప్పుడు 2000 రాను బాటిల్ బాగా ఎత్తేసావు, దేవుని చోపరు, ఎలా రా బాబు ఒకసారి బంగారు కొండ ఇలా యాదరుకుంది. దైవజనుడు అలాగే ఉంది. దైవజనుడు ఈయనండి, ముందు ప్రభు ఉంటాడండి, నువ్వు రారా నాన్న, ఈయన బంగారు కొండ, వజ్రాలండి బాబు, సూపర్ బిడ్డల్ని ఇచ్చేసాడు మా వాడికి. ఈయన యేసుప్రభు అండి, అంటున్నారా? ఈయన యేసుప్రభు అండి, ఈయన పాస్టర్ గారండి, నేను సంఘం అంటే. యేసుప్రభు ఎలా వెళ్తున్నాడు అనుకో, పాస్టర్ గారండి నేను ఎలాగ వెళ్తానండి అంటే ఊరుకుంటుందా? యేసుప్రభు ఎట్టి వెళ్తున్నాడో పాస్టర్ గారు ఎట్టి వెళ్ళాలా, పాస్టర్ గారు ఎట్టి వెళ్తున్నారో సంఘం అట్టి వెళ్ళాలి. ఇప్పుడు యేసుప్రభు ఎట్టి వెళ్ళి పాస్టర్ గారు ఎట్టి వెళ్ళి, అబ్బాయి పాస్టర్ గారు నాకు కొత్త ప్రత్యక్షత వచ్చిందండి, నేను ఇలా వెళ్తానండి అన్నావు అనుకో, ఇప్పుడు నువ్వు ఎవరి మాటలు కొట్టేస్తున్నా? దేవుడేమో యేసుప్రభు వారేమో సేవకుడికి ఇస్తాడు ఆలోచన, సేవకుడేమో సంఘానికి ఇస్తాడు ఆలోచన. ఏమండి, ఇప్పుడు ఈ లింక్ అంతా ఎక్కడుంది? నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. స్తోత్రం. కూర్చోండి. థ్యాంక్ యూ నాన్న. హల్లెలూయా. నేను అనేది, నువ్వు ఆయన నక్షత్రాన్ని బిడ్డ, నువ్వు ఆయన చేతిలో బిడ్డవు, ఆయన కుడి హస్తాల్లో నువ్వు ఉన్నావు. అలాంటి నువ్వు ఎలా ఉండాలి? సంఘంతో కలిసి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. నేను చెప్పనా, యేసయ్యని మీరు పూర్తిగా అర్థం చేసుకున్న బిడ్డలైతే
మొదటగా ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన చాలా క్వాలిటీస్ ఉన్నాయి. యేసయ్యలో 1000 క్వాలిటీస్ ఉన్నాయి. అందులో మనకి బైబిల్లో రాసిన మోస్ట్ పవర్ఫుల్ అయిన క్వాలిటీ ఏంటి తెలుసా? ప్రేమ. ఏంటి? ఆ ప్రేమ, యేసయ్య ప్రేమను గ్రహించాడు పౌలయ్య. అందుకే తన పత్రికలు ఎక్కువగా ప్రేమ ప్రేమ ప్రేమ. మీలో ఎవడైనా ప్రభువుని ప్రేమించుకుంటే వాడు శపించబడును గాక అంటాడు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అంటాడు. ప్రేమ దోషాలను కప్పే అంటే ప్రతిసారి ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ ఎలా వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్ముడితే వస్తుంది. ప్రేమ ఎలా వస్తుందో తెలుసా? వాక్యం చదివితే వస్తుంది. ప్రేమ ఎలా పడుద్దో తెలుసా? దేవుని మహిమతో నింపబడితే. హల్లెలూయా. ప్రేమ ఎలా వస్తుందో తెలుసా? మనం ప్రార్థనా పరులమైతే. అందుకని నువ్వు ఆయన నక్షత్రాన్ని అయితే సంఘంలో అందరిని ఏం చేయాలి? బాగా చెప్తలేదా? మరి ప్రేమించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. తర్వాత మన మాటలు యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎక్కడొకటే అక్కడొకటే అక్కడొకటే అక్కడ తప్పు. ఇప్పటికి వ్యతిరేకమైన ప్రేరేపణలో, మాటలు, అసూయ ఇలాంటి మనలో ఉండకూడదు. నువ్వు ఆయన బిడ్డవైతే. కుటుంబాల్లో కూడా, మనలో కూడా. ఇప్పుడు చెల్లి ఉందండి, రాజేష్ గారు మిస్సెస్ విజయ చెల్లి ఉందండి. ఆ చెల్లి పరిచయం చేస్తుందండి. బిడ్డలు చాలా బాగా చేస్తారు. ఎప్పుడు వచ్చినా రాజేష్ గారు ఏంటి, వాళ్ళేంటి, అమ్మోళ్ళు ఏంటి, వీళ్ళందరూ మంచిగా పరిచయం చేస్తారు. మన క్రిస్మస్లో కూడా చాలా కష్టపడ్డారు. మీరు చాలా బాగా కష్టపడ్డారు. చాలా సంతోషించాను. కష్టపడ్డారు మీరు. హల్లెలూయా. అది అంతే సంఘం అంటే. ఇప్పుడు కష్టపడుతుంది చెల్లి. ఇప్పుడు చెల్లి కష్టపడుతుంది కాబట్టి నీకు ఏమనిపించాలి తెలుసా? విజయ్ చెల్లి బాగా పరిచయం చేస్తుంది. ప్రభా నాకు కూడా కృప. రాజేష్ గారు బాగా పరిచయం చేస్తున్నారు, నాకు కూడా కృప. వెంకటేశ్వర గారు బాగా పరిచయం, నాకు కూడా కృప. చాలా అద్భుతంగా పాడారు మొన్న ఆయన. హల్లెలూయా. ఫస్ట్ టైం నేను అంటాం పాట. దేవుని స్తోత్రం. మా ఊడి మీద కృప జాయ కొంపరించి తండ్రి మీద. హల్లెలూయా. అమ్మోడు ఉన్నారు బాగా పరిచయం చేస్తున్నారు, నాకు కూడా కృప. అంతే. అసూయ పడకూడదు. ఎవడానా ఇంకెవరేదా నేను చేయమా మరి రాదా అనకూడదు. దేవుని స్తోత్రం. ప్రభావాలు బాగా చేస్తున్నారు, మాకు కూడా కృప. ఇప్పుడు వాళ్ళు ఒక పని చేస్తున్నారు, నువ్వు ఇంకో పని పంచుకో. హల్లెలూయా. ఒకడు ఉంటాడు చెక్కల బ్యాచ్. ఇప్పుడు నేను కుర్చీలేస్తున్నాను అనుకో, ఆడు కూడా కుర్చీలేస్తాడు. ఇప్పుడు కుర్చీలు కదా ఇంకోటి లేదా? బరకాలు వేయాలి అది లేదా? కాంగో కొట్టాలి అది లేదా? సౌండ్ సిస్టమ్ పెట్టాలి అది లేదా? అంటే పరిచర్య అందరూ పంచుకోవాలి సంఘంలో. ఇంకో మాట చెప్తున్నా. నాకు ఒక దైవజనుడు చెప్పగా నేను ఈ మాట అన్నాను. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే అండి, ఒక వ్యక్తి హెచ్చించబడాలంటేనండి, ఒక వ్యక్తి అంటేనండి, ఆ వ్యక్తి మొదటగా పరిచారకుడు అవ్వాలంట. ఒక వ్యక్తి పరిచారకుడైతేనండి, ఒక వ్యక్తి పరిచర్య చేస్తే సంఘంలోనండి, ఆ వ్యక్తిని దేవుడు అంచెలంచెలుగా గొప్పోడుగా చేస్తాడు. నక్షత్రం కాడే, ఆయన నక్షత్రం కాడే అయిపోయింది కూటం అంతా. ముందు నువ్వు ఎవరి నక్షత్రానివే? రెండోది అమ్మా. రెండో మాట మత్తయి సువార్త 2:9 చదవండి. మత్తయి సువార్త 2:9 వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటకు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచిన. ఆమె అంటే నక్షత్రం కదులుతుందంట. ఇది ఎటువైపు వెళ్తుంది నక్షత్రం? ఎటువైపు కదులుతుంది నక్షత్రం అంటే యేసును చూపించే దిశగా వెళ్తుంది. ఆమేనంట్లా. హల్లెలూయా. మొదటిగా నక్షత్రం ఆయంది, కుడి చేత నక్షత్రం, ఆయన నక్షత్రం. రెండోది ఏంటో తెలుసా? ఈ నక్షత్రము జ్ఞానుల్ని ఎక్కడికి తీసుకెళ్తుందండి? అది ఈ పాయింట్ మీరు పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మన నక్షత్రం ఎక్కడికి తీసుకెళ్తుంది? నువ్వు ఎవరన్నా యేసుప్రభు దగ్గర ఉన్నవాళ్ళు నాశనం చేస్తావు. అది చేయకుండా ఉంటే చాలు. చర్చికి వస్తున్నావమ్మా, ఎందుకు ఈ చర్చికే?
చెన్నై గుడిలో ఎన్ని లేవు? హల్లెలూయా. ఈ రకం ఉంటుంది. ఇంకో రకం చెప్పన, ముళ్ళను పొడిచేద్దాయి దేవుని ఎవరు నువ్వు ఉండదో, ఈవిడ ఉండదో, ఉండేవాడిని ఉండన్నావు. ఇదో రకం. మూడో రకం ఏంటి తెలుసా? బాబాయ్ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ ఎలాగా ఉంటారా? చాలా మంది గయ్యాలి గంప, రాకాశ రంప, ముళ్ళ తొప్ప ఉంటారు కొంతమంది. దేవుని స్తోత్రం. ఆవిడ చూస్తే ఉన్నవాళ్ళు కూడా మానే అనిపిస్తుంది. ఈ మూడు రకాల గుంపులో నువ్వు ఉంటే కనుక యేసు రక్తమే జయం. నువ్వు యేసును చూపించే నక్షత్రం కాదు. హల్లెలూయా, స్తోత్రం చెప్దాం. అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? పౌలు అంటాడు, నేను యేసయ్యను పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి. అంటే అర్థం ఏంటంటే, అన్యులండి నిన్ను చూసి యేసుని తెలుసుకునేటట్టుగా నీ ప్రవర్తన మారిపోవాలి. అసలు ఈనాడన్నా ఎప్పుడైనా సువార్త చెప్పి తెలిసిన వాళ్ళు కాదు, అక్క ప్రార్థనకి వెళ్తున్నావా? సరేలే ఇల్లు ప్రార్థనకి, యేసుప్రభు మంచోడట నీకు తెలుసా? తెలవకుండా ప్రార్థనకి వెళ్తుందా? ఇప్పుడు తెలిసిన వాళ్ళకి సువార్త చెప్పడం మంచిదా, తెలియని వాళ్ళకి చెప్పడం మంచిదా? అది క్రైస్తవుల లక్షణం. ఆమేన్ చెప్పండి. దేవుడు నాకు ఇచ్చిన కృప. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు కోసం నిలబడాలండి. నిన్ను చూసి మాదిరి పెట్టుకోవాలి. నిన్ను చూసి ఎవరైనా సేవకు రావాలి. నీ భక్తిని చూసి అన్యులు ప్రభువుని నమ్మాలి. ఆమేన్ చెప్పండి. ఈశ్వన్న గారు ఎక్కడికి వెళ్ళినా మీరు పాస్టర్ గారు అండి అని అడిగేవారంట. ఎందుకంటే ఆయన బిహేవియరో అలా ఉండేది. నీ బిహేవియర్ ఎలా ఉందా? కొంతమంది నాకు ఎక్కువ మాట్లాడే వాళ్ళంటే చాలా చిరాకు. అందులో నేను చాలా ఎక్కువ మాట్లాడాను. ఎవరన్నా ఎక్కువ మాట్లాడుతున్నారనుకో, నేను అలా మాట్లాడినా అస్సలు విన్నట్టు ఉంటాను. అంతే అన్నా. వ్యర్థమైన మాటలు నాకు చెప్పారనుకో, నా బుర్రకాసలు ఎక్కువ. అందులో ఇతరుల కోసం చెప్తే నా బుర్రకాసలు ఎక్కువ. నేను చెప్పనా, ఇతరుల కోసం చెప్పడం ఎంత డేంజరో వినడం అంత డేంజరు. పలానోడు ఇలాగంట కదా అని విన్నావు అనుకో, నీకు వస్తే పెద్ద తంట. చెప్పడం ఎంత డేంజరో వినడం కూడా ఎరా చెప్పండి అమ్మా, అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాన్న ఇంకోటి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణిస్తున్నారు. ఎవరెవరైతే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ నీ సొంత బిడ్డలుగా మారిపోతారు. ఆమేన్ చెప్పండి. ఎవరెవరైతే ఇక్కడికి వచ్చారో 2026 మరొక చోటకి వెళ్లకుండా నీ దగ్గరే ఉండిపోయేటట్టుగా ఒక మహిమ కలిగిన కార్యం ప్రభు చేయబోతున్నాడు. రూతు నయోమి తంది, నీ దేవుడే నీ జనమే. అలాంటి నిబంధన జనులను ప్రభు 2026 ఇవ్వబోతున్నాడు. నిబంధన జనులు. హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నా, 2026 దేవుడు ఎలాంటి వాళ్ళని ఇస్తాడంటే, నీకు నెమ్మది కలుగుతుంది. వాళ్ళు చూసి అన్య మంచి బిడ్డలను దేవుడు ఇచ్చాడని, మంచి కుమారుని ఇచ్చాడు, మంచి కుమార్తెనిచ్చాడు, మంచి ఆత్మీయ బిడ్డను, ఆత్మీయ కొడుకుని, ఆత్మీయ కుమారు. ఇలాంటి సాక్ష్యాలు రాబోతుంది. ఈ గుంపులోనే అలాంటి వాళ్ళని దేవుడు తయారు చేయబోతున్నాడు. కొత్త వాళ్ళని కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. నువ్వు ఆయన నక్షత్రానివి. హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసా? గొప్ప గొప్ప వారిని సహవాసములోనికి నడిపించి, ఏమండి, సహవాసములోనికి నడిపించి యేసుని చూపించే స్టార్గా నువ్వు మారాలి. జ్ఞానులు ఎంత గొప్పవాళ్ళండి, అసలు మామూలు శాస్త్రజ్ఞులు కదా. ఏమండి, వాళ్ళని ఎక్కడికి నడిపించారు? ఈ నక్షత్రం తన రన్నింగ్ ఎప్పుడు దాకా ఆగలేదు. యేసయ్య దగ్గరికి వచ్చేదాకా పరుగు ఆగలే. ఆమేన్. నీ ఆత్మీయ పరుగు పరలోకం ప్రభుని చూసేదాకా ఆగకూడదు. హల్లెలూయా. నువ్వు అనేక మందికి దారి చూపించే స్టార్గా మారిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా సంఘంలో చాలా మంది బిడ్డలు ఉన్నారండి. ఒక చెల్లి ఉందండి. హల్లెలూయా. ఈరోజు నేను ప్రేయర్ చేయమంటాను. లాస్ట్ ఉన్నవాళ్ళు, నీ మూలంగా ఎవరికైనా గాయం కలిగిందా? నీ మూలంగా ఎవరైనా చెదిరిపోయారా? నీ మూలంగా సంఘానికి డిస్టర్బెన్స్ అయిందా? నీ మూలంగా దైవజన్ డిస్టర్బెన్స్ అయ్యాడా? అంటే
గలిబిలయ్యాడా, బాధపడ్డా, ఈ సంగతులు ఒప్పుకోండి, లేకపోతే అది శాపంగా మారిపోద్ది. అలాంటి వాళ్ళు నా పరిచయాలు ఎంతమంది చూసా. స్తోత్రం చెప్పండి. నువ్వు ఒకటి ఆయన నక్షత్రానివి, రెండు ఆయనను చూపించే నక్షత్రంగా నువ్వు మారాలి. మూడోది చెప్తున్నాను, నక్షత్రమును చూచి జ్ఞానులు ఆనందభరితులయ్యట కానుకలు ఇచ్చారట. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. వింటున్నారా? నక్షత్రాన్ని చూసి ఆనందపడతాం ఏంటండి? నక్షత్రం అంటే సేవకుడు నువ్వే. నిన్ను చూసి ఎవరు ఆనందించాలి తెలుసా? గొప్ప గొప్పోడు ఆనందపడిపో. అరే ఎక్కడ ఉండేవాడు, విభ్రాంతి పడిపోవాల. నిన్ను చూసి సేవకుడు ఆనందించాలి, నిన్ను చూసి దేవుడు ఆనందించాలి, నిన్ను చూసి గనులైన వారు ఆనందించాలి. ఆమేన్ చెప్పండి. ఆనంద నిలయముగా నువ్వు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఇంకోటి చెప్పనా, నక్షత్రమును చూచి ఇంట్లోకి వచ్చి కానుకలు అర్పించారట. కానుకలు అంటే వెంటనే మళ్ళీ ఇదో సబ్జెక్ట్ అండి. ఈ సంవత్సరం దేవుడు కృప ఏంటంటే ప్రారంభంలోనే అడిగాను పని చెప్పండి. మళ్ళీ కానుకలు అంటే ఏం కానుకలు సమర్పించారో? సాంబ్రాణి, బంగారము, సాంబ్రాణి, బోనం. చూడండి, బంగారము అంటే క్రీస్తు దైవత్వమునకు సాదృశ్యం. రెండోది దేవుని బిడ్డల సాంబ్రాణి, బోళము అంటే బోళం అండి. చూడండి, బాడీ కుళ్ళిపోకుండా కాపాడుద్ది. ఏంటి? చనిపోయిన వారు బాడీ కుళ్ళిపోకుండా కాపాడుతుంది. దేవుని స్తోత్రం. సాంబ్రాణి దేవుని బిడ్డలారా సువాసన. ఆమేన్ చెప్పండి. నేను అంటాను దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇవ్వాలి అని. అంటే ఎంతమంది ఇక్కడే ప్రభు శరీరం ఎక్కడే తీసుకుంటున్నారా? ఇంకా మీరు ఇంకెక్కడైనా తీసుకుంటున్నారా? బాగా చెప్పండి అమ్మా. ఎక్కడే తీసుకుంటున్నారా? అందరూ వేరే సంఘానికి వెళ్తున్నారా? ఎక్కడే తీసుకుంటున్నారు. కాబట్టి నేను ఒక విషయం చెప్తాను, బాధపడొద్దామా? అన్నయ్య ఇలా చెప్పాడేంటి, కొడుకు ఇలా చెప్పాడు అనుకోవద్దు. మీరు ఎక్కడే ప్రభు శరీరం తీసుకున్నారు కాబట్టి మీరు నెలంతా మీరు సంపాదించిన సాంపద్యములో దశమ భాగం దేవుని భాగం. దశమ భాగం ఎంతమందికి తెలుసు? దశమ భాగం గురించి చేతండి. హల్లెలూయా. తెలుసా? దశమ భాగం ఖచ్చితంగా ఏం చేయాలి? చెల్లించాలి. దశమ భాగం అంటే కష్టపడిన కష్టార్జితములో 10వ వంతు అనండి. 10వ వంతు. నేను చెప్పనా? ఒకసారి మలాకి పుస్తకం మీరు చదివిన ఇదే మత్తయి సువార్త ముందే ఉంటది. 3వ అధ్యాయము 11, 10-11 చదవండి. నా మందిరములో ఆహారము త్వరగా చదివండి. 10వ భాగమంతా మీరు నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి. మీరు చేసి మీరు నన్ను శోధించినాడని ఆకాశపు వాటిని నడిపి పట్టజాలంత విస్తారంగా దీవెనలు. ఒక మాట చెప్తున్నాను బావనండి. పట్టజాలని విస్తారము అనండి. అంటే ఏంటి? సర్వ సమృద్ధి. ఆమె ఇప్పుడు బావనండి, దశమ భాగం ఇచ్చే బిడ్డలో పొందే ఒక బలమైన ఆశీర్వాదం చెప్పనా? పట్టజాలనంత విస్తారం అంటే సమృద్ధి అయినటువంటి కలిమి నువ్వు కలిగి ఉంటావు. కొంతమంది డబ్బులు సిల్లి చంచిలో వేసినట్టు ఉంటుంది, కొంతమంది డబ్బులు ఎటు వచ్చినట్టు వెళ్ళిపోతాయి, కొంతమంది ఎంత సంపాదించిన అప్పులు, కొంతమంది ఎంత సంపాదించిన తిండుకుండదు, కొంతమంది ఎంత సంపాదించిన బట్టలు ఉండవు, కొంతమంది ఎంత సంపాదించిన ఒక మంచి గృహం ఉండదు. కారణం ఏంటి తెలుసా? దశంభాగం ఇవ్వకే. దశంభాగం ఇస్తే నీవు అనుభవిస్తున్న కరువంతటికి ప్రభు ఫుల్ స్టాప్ పెట్టి సమృద్ధిని అనుగ్రహిస్తాడు. అంతేకాదు, కిందకి చదవండి 11, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను, అవి మీ భూమి పంటను నాశనము చేయి, మీ ద్రాక్ష పండులు అకాల ఫలములు రాల్పకుండును. ఆమె అంటే అర్థం ఏంటంటే ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టం. విన్నారా బిడలారా? ఆర్థిక నష్టం, ఆరోగ్య నష్టాన్ని కలిగించేవి మన జీవితాల్లో లేకుండా చేస్తాడు. నష్టం కలిగించే వాటిని ప్రభు మన జీవితంలో అనుమతించదు దశంభాగం వల్ల. ఆమె చెప్పండి. 10వ వంతు ప్రభు చెప్పాడు యాజకులకి, దశమ భాగం చెల్లాలి అంటే ఖచ్చితంగా
కింద ఇంకోటి అంటాడు, నా మందిరములో ఆహారం ఉండినట్లు అంటాడు. 9వ వచనం 8లో ఆహారం ఉన్నట్లు అంటే ఏంటి? దైవజనుడు స్వేచ్ఛగా. ఇంకోటి చెప్పనా? బాగానండి, స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తండి నాన్న, హల్లెలూయా. బాగానండి. దైవజనుడు సంఘ కార్యక్రమాలు చేయాలంటే ఎలా చేస్తాడు? ఒక ఆయన దశంభాగం తెచ్చి ఇచ్చాడు ఏమండి, ఇంకొక ఆయన ఏమో మీరు ఎలా మీటింగ్ ఆడుతున్నారు కానీ నువ్వు ఇచ్చేసినాయి, అలాగా దేవుడు ఇచ్చేసాడు. తెల్లారితో రూపాయలు లేవు, ఆయిల్కి కిరాయిలకి అన్నిటికి ప్రభు ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. నేను ఇంటికి సంగతులు చెప్తున్నానంటే బిడ్డలారా, ప్రభుకి ఇవ్వు, నువ్వు నీకు ప్రభు ఇస్తా. నీకు ఎందుకు కరువు, ఎందుకు అప్పులు, ఎందుకు నేను చెప్పినట్టు చేయండి. మీ అప్పులు సమస్యలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఒక 3 నెలలు చేసి చూడు, ఆ తర్వాత జరగకపోతుంది. ఆర్థికంగా నువ్వు దీవించబడకపోతే నన్ను అడుగు. మా జీవితాల్లో సీక్రెట్స్ ఏంటి? అయ్యా, కారుల మీద తిరగడానికి కారణం ఏంటి? ప్రభు మాకు ఇస్తున్నాడు, మేము ఇస్తున్నాం ప్రభుకి. మా సొంత డబ్బులు కాదు, ప్రభు మాకిస్తున్నాడు. మాకు ఇచ్చిన దాంట్లో మరలా మేము ప్రభు సేవకి ఇస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకి ఇవ్వాలి, సేవకులు ప్రోత్సహించాలి, సంఘాన్ని ప్రోత్సహించాలి. అది సంఘం బాధ్యత అండి. ప్రోత్సహించడం పోయి, ఎంకరేజ్ చేయడం పోయి, సహాయం చేయడం పోయి, తలో మాట, తలో ఒక ఆలోచన, తలో ఒక మనస్సు కలిగి ఉంటే అదంత నష్టం అండి. ఆలోచన చేయండి. నేను చెప్పనా, తమ్ముడు వయసు పెద్దదేం కాదు. 10 మంది 10 మాట్లాడితే మనసు ఎంత చెదిరిపోద్ది. మీరు ఏదో అన్నారని చెప్తలేదు, రానున్న దినాలు జరగకూడదని అని ఆ సౌండ్ కొంచెం ఇబ్బంది అవుతుందని అన్నాడు. అందుకే సౌండ్ లేకుండా, సౌండ్ కాదు, నేను అలాగని చెప్పేస్తాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీరు నిలబడాలి కదా బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. నేను అనేది ఏంటంటే మనలో ఐక్యత ఉండాలి కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒకడికి బంగారపు ఒక బాత్ దొరికిందంట, అది బంగారపు గుడ్డు ఎడుతుందంట. ఏం దొరికిందట? అది బంగారపు గుడ్డు. కథ అది, నిజంగా జరిగినాయి. అది కథ విన్నాను, నేను చెప్తున్నా, ఈ సందర్భానికి ఉపయోగపడుతుంది. బంగారపు గుడ్డు దొరికిందట. బంగారపు కోడి దొరికితే అది బాతు, అది రోజుకో గుడ్డు ఎడుతుందంట బంగారపు. ఆడికి ఫస్ట్ గుడ్డు ఎట్టితే డబ్బులు వచ్చినాయి, 2 డబ్బులు, 3 డబ్బులు, 4 డబ్బులు. ఏదో రోజుకి అది ఒకసారి వచ్చేస్తే బాగుంటుందని దుర్బుద్ధితో ఏం చేశాడు? మొత్తం కోసేసాడు. లోపల గుడ్లు ఉన్నాయి. అక్కడ బుర్రతక్కువాడు. దేవుని స్తోత్రం. పరలోక సన్నిధి మహిమ ఇక్కడికి తీసుకురావాలంటే దైవజనుడే. ఆమేన్ చెప్పండి. అలాంటి దైవజనుడు తలకొపోటు కొడితే చెప్పండి నాన్న. నాకు తెలిసి మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దోడే, అందరిలో చిన్నోడు, ఆ కుర్రోడే. నువ్వు సహకరించు, లేకపోతే నోరు మూసి ఊరుకో. సలహా లేకపోతే నోరు మూసి ఊరుకో, అంతే తప్ప అది జరిగింది అలా అలా అడగటట్టు కదా. కిచిమిచిలో ఎడతారు మరి నువ్వు అలా చేసేది, ఇలా చేసేది. మీరు అన్నారని అంటలేదమ్మా, మీరు వెళ్ళిన తర్వాత అమ్మా పాటర్ గారిని మరి అన్ని తిట్లు నీకు ఇంతకని బాధ, నీది కాదు కదా. హల్లెలూయా. దైవజనుడు గద్దింపు అంట ఆశీర్వాదం. ఆమేనండి. మీరు మాకు కయ్యోని ఏమన్నాడా? రే కోపం మీదకి వచ్చేస్తున్నారా నీక? కయ్యోనిగా తప్పు, కోపం రాకూడదు, నా ఎట్టం కోపం వస్తుంది అని తమ్ముడిని చంపేశాడు. ఆ రోజు నుంచి ఆడు ఏమైపోయాడు? దేశదెంబర్ అయిపోయాడు. దైవజనుడు చెప్పిన మాట ధిక్కరించుకుని తప్పుడు అర్థాలు తీసుకుని ఇష్టమున్నట్టు ఉంటే కనుక నేను చెప్పలేదు, దేవుడు ఆది అని. దేవుని స్తోత్రం. మా వాడు అక్కడ అలాగే మందిరం మానేశాడు. ఈ రోజుకి అడిగి నెమ్మది లేదు, పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. ఆ రోజు నేను వెళ్ళాను, ఏడుస్తున్నాడు. ఏరా నాన్న, మనశ్శాంతి లేదు పాస్టర్ గారు. నేను అనుకున్నాను, పాస్టర్ గారికి మనశ్శాంతి లేకుండా చేసి నువ్వు ఎలా మనశ్శాంతిగా ఉంటావు అబ్బాయ్? దేవుని ప్రతినిధి అండి. మీ కొరకు వాక్యం ప్రార్థనలో ఉండేవాడు, కన్నీళ్ళు గార్చేవాడు. నాతో తమ్ముడు ఇప్పుడు అంటాడు, అన్నయ్య
మా బిడ్డలు చాలా మంచి పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకా సంఘం పెరగాలి, మందిరం కట్టుకోవాలి, మేము అద్భుతంగా ఉండాలి. ఎవరికైనా మీలో బాధ వస్తే తనకు బాధ అయినట్టు ఫీల్ అవుతాడు. ప్రతి దైవజనుడు మనసు అదే. కానీ మనసును విరిచేసే ఆలోచనలు, మాటలు మనలో రాకూడదు. వచ్చినాయి అని చెప్పట్లే, రాకూడదు. అలాగే మీ పక్కోళ్ళకి మీరు కూడా ఎలా ఉండకూడదు, అలా ఉండకూడదు. మీ పక్కోళ్ళని ప్రేమించాలి, వాళ్ళతో మంచిగా మెసలాలి. సంఘంలో ఉన్న అందరి బిడ్డలతో నువ్వేమి ఉండాలి, సమాధానం ఉండాలి. దేవుడు అలాంటి కృప నక్షత్రం వలె దేవుడు మనల్ని మార్చునుగాక. అందరూ మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. ఓ